యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ క్రీడోత్సవాలు ప్రభుత్వ వాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆలోచించారు. క్రీడోత్సవాలు విద్యార్థులకు ఎంతో విలువైన జీవిత పాఠాలు నేర్పుతాయని బీర్ల ఆలయ తెలిపారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని చెప్పారు. ఇప్పుడు ఒత్తిడితో కూడుకున్న చదువులు క్రీడలు శరీర దారుఢ్యానికి తోడ్పడతాయని చెప్పారు. ఇక విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా దోహదపడతాయని తెలిపారు. ఆ నైపుణ్యాన్ని పరిమించుకుంటూ తీరిక సమయం లేకుండా టీవీలకు అతుకపోయి సెల్లల్లో ఎక్కువ మమేకమైనా కూడా ఇవాళ నిజంగా మోత్కూర్ సైన్స్ టెక్నిక్ స్కూల్ వాళ్ళ ఉపన్యాసంలో వాళ్ళ క్రీడా నైపుణ్యం చూస్తే నా మనసు దక్కపోయింది. ఇలాంటి క్రీడలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం మనకుంది. గత ప్రభుత్వాలు క్రీడల కోసం సమయం కూడా వెచ్చించేసి క్రీడలు కూడా చేసేది కాబట్టి వాళ్ళకు కూడా అన్ని రకాల స్కూళ్ళల్లో ప్రీపీరియడ్ ఉండేది. మనకున్నటువంటి ఈ సమాధానం లేకపోవడం, ఇవాళ ఉపాధ్యాయులు పీటీలు కూడా షార్టేజ్ ఉండకపోవడంతో కొంత సమయం కేటాయించకుండా మళ్ళీ ఆ పూర్వవైపు తేవాలంటే ఇలాంటి క్రీడలను మనం ముందుకు తీసుకుపోయి అన్ని స్కూళ్ళల్లో పీటీలను ఏర్పాటు చేసి ఆ విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలి. ఒక తాలూకా స్థాయి కాకుండా మీరందరూ జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ గుండాల మండలానికి పేరు తేవాలి. ఇలా వెళ్ళకని మా అన్న చెప్పిండు, కలల్బాయ్ చెప్పిండు. గతంలో ఇక్కడ 500 మంది విద్యార్థులు చదువుకునేది మన కాలక్రమేణా ఇవాళ కొంత ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు అయిన తర్వాత రెడీగా ఉండాలి. విద్యార్థులు చాలా